మరో బ్రేకింగ్ చూస్తున్న విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టుబట్టం ఏపీలో సంచలనం రేపింది. సిబిఐ న్యాయమూర్తి సమక్షంలో డ్రగ్స్ టెస్ట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కంటైనర్లోని డ్రగ్స్ శాంపిల్స్ పరిశీలిస్తున్నారని వెల్లడించారు. 140 శాంపిల్స్ తీయాలని డ్రగ్స్ టెస్ట్ చేస్తున్న నేషనల్ ఫోరెన్సిక్ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు పురంధేశ్వరి బంధువులదేనని ఆరోపించారు. డ్రగ్స్ తెప్పించడం వెనుక కూడా వాళ్ల పాత్ర ఉండి ఉంటుందని ఆరోపించారు. పోలీసుల విచారణలో నిజాలన్నీ బయటపడతాయన్నారు. నిన్న విశాఖపట్నంలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశం కూడా ఒక్కసారి తుళ్లిపడేటువంటి సంఘటన జరిగింది. ఊహకందని విధంగా 25,000 కిలోల మత్తు పదార్థాలు ఒక కంటైనర్లో విశాఖపట్నం చేరుకున్నటువంటి డ్రగ్స్ ని సిబిఐ ఆ డ్రగ్స్ అన్ని కూడా పోర్టు దాటి ప్రపంచం మీద పడకుండా పట్టుకోవటం అనేది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతే కాదు, భారతదేశ యువత మొత్తం కూడా అదృష్టవంతులని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ అంత పెద్ద ఎత్తున మనందరి అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టం అనేది అదృష్టం అయితే, ఇవాళ దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు, వ్యక్తులు ఎవరా అనేది సిబిఐ గాని, ప్రపంచం గాని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గాని అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశారు. ఎంత కిరాతకంగా, దుర్మార్గంగా ఎవరయ్యా ఈ వ్యక్తులు అని చూస్తుంటే ఇవాళ ఏంటి చంద్రబాబు ఎందుకు వచ్చాడు, అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు, ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా గాని, ప్రపంచం గాని అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశీ